రష్యా ఒక సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు ఇచ్చేసింది తన కింద సిబ్బందికి. ఏంటంటే దేశానికి సంబంధించి అంటే రష్యాకి వ్యతిరేకంగా కొంతమంది కార్యకలాపాలు నడుపుతున్నారు. ఓ పక్కన పుతిన్ రేపొద్దున మళ్ళీ ఎన్నిక కావాలనుకుంటుంటే ప్రతిపక్ష నాయకుడిని మాయం చేయడం కానీ ఇట్లాంటి అనేక అరాచకాలు చేసింది. అరాచకాలకు సంబంధించి అక్కడుండి పోరాడలేక ప్రవాసంలో అంటే విదేశాల్లో ఉంటూ అమెరికాలోనూ యూరప్ దేశాల్లోనూ ఉంటూ వివిధ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు గ్యాదర్ చేసుకుంటూ వాటిని ప్రపంచ మీడియాకి వెల్లడిస్తూ పోరాడుతున్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళని దేశద్రోహులుగా ప్రకటించడమే కాదు, వాళ్ళని వచ్చి లొంగిపోమనమని చెప్పింది. వాళ్ళెవరూ లొంగిపోలేదు. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులను విదేశాలకు వెళ్ళనీయకుండా నిషేధించింది, ఆపింది. అది కొన్ని ఏళ్ల నుంచి నడుస్తోంది. వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా కావాలనే ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చింది. వాళ్ళ బంధువులను ఉరి తీయాలి అని, వాళ్ళ బంధువులని శిక్షిస్తారట. ఏది మనం గనక తప్పు చేస్తే మన చుట్టాలను ఎవరినో తీసుకెళ్ళి జైల్లో పెడతారు. సాధారణంగా పోలీసులు దొంగల నుంచినో లేకపోతే కనుక ఏదైనా తప్పు చేసిన వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టడం కోసం బాగా మనం అభిమానించే వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళని మన కళ్ళ ఎదురుగుండానే హింసించి చూపెడుతుంటారు. ఇప్పుడు అది ఒక దేశ ప్రభుత్వం చేస్తోంది.